హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా ఇట్స్ మై వరల్డ్. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రంలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచభూతలింగ క్షేత్రంలో అగ్నిభూతమునికిది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం. మరొక అర్థం ఆ రుణ అంటే పాపములను పరిహరించునది. తమిళంలో తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ. అరుణాచలం తిరుపతి నుంచి 185 కిలోమీటర్స్ ఉంటుంది, 4 hours జర్నీ. అలాగే వెల్లూరు నుంచి 85 కిలోమీటర్స్, 1.5 hour జర్నీ. ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడి పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణం తెలుపుతుంది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు. దర్శనం 50 రూపీస్ టికెట్, అలాగే ఫ్రీ దర్శనం ఉంటుంది. నార్మల్ టైమ్స్లో అయితే 1.5 hourలో దర్శనం అయిపోతుంది. పౌర్ణమి రోజు మాత్రం 5 to 6 hours వరకు పడుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే ఈ కొండకు తూర్పున గల ఉన్న ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం అరుణాచలం. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేయటం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే చెప్పారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన కల మహా ఔషధి ప్రభావం వలన శరీరానికి, శివస్మరణ వలన మనసుకు, శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ తార్ రోడ్డు మీద చేస్తారు. చెప్పులు లేకుండా చేయాలి. నడవలేని వారు ఆటోలో కూడా చేయొచ్చు. మొదటి వచ్చే లింగం ఇంద్రలింగం. ఇది ఆలయానికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల మనకి ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయి మరియు దీర్ఘాయువు లభిస్తుంది. రెండవ లింగం అగ్నిలింగం. ఇది ఆగ్నేయ దిశలో ఉంటుంది. దీనిని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. మూడవ లింగం యమలింగం. ఇది దక్షిణ దిక్కులో ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించారు. దీన్ని పూజించడం వల్ల మనకి ప్రమాదాలు కలగకుండా కాపాడుతుంది. నాలుగవ లింగం నైరుతి లింగం. ఇది నైరుతి దిక్కున ఉంటుంది. దీనిని నైరుతి ప్రతిష్ఠించాడు. దీనిని పూజించడం వల్ల రాక్షస, దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి. సూర్యలింగం. సూర్యలింగం అష్టలింగాల్లోని లింగం కాదు. దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. ఐదవ లింగం వరుణలింగం. ఇది పడమర దిక్కున ఉంటుంది. దీనిని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. దీన్ని పూజించడం వల్ల మనకి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆరవ లింగం వాయులింగం. ఇది వాయువ్య దిక్కున ఉంటుంది. ఈ క్షేత్రానికి అధినేత కేతువు. దీన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుండి విముక్తులవుతాము. చంద్రలింగం. చంద్రలింగం అష్టలింగాల్లో లింగం కాదు. చంద్రలింగాన్ని దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏడవ లింగం కుబేరలింగం. ఇది ఉత్తర దిక్కున ఉంటుంది. దీనిని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. కుబేరలింగం నుంచి ఈశాన్య లింగానికి వెళ్లే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయడం వల్ల మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందని అర్థం. ఎనిమిదవ లింగం ఈశాన్య లింగం. ఇది ఈశాన్య దిక్కున ఉంటుంది. దీనిని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలుంటే తొలగిపోతాయి. అరుణాచలంలో మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మేము తీసుకున్న రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. హోటల్ ఆలయం. ఇది ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది. మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. పార్కింగ్ అవైలబుల్గా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.